నగరం నిర్మానుష్యం. అవును. ప్రెజెంట్ హైదరాబాద్ సిచ్యువేషన్ అలాగే ఉంది. ఎందుకంటే ఈ సంక్రాంతి పండగకి ప్రతి ఒక్కరు తమ సొంత ఊర్లకెళ్ళే ప్రయత్నంలో అందరూ అంటే వారితో పాటు వారి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ సంక్రాంతి ఊర్లకి తమ సొంత ఊర్లకెళ్ళిపోయారు. సో, ప్రతి ఒక్క ఎంప్లాయీస్ గానీ, పని చేసుకునే వాళ్ళు గానీ, ఎవరైనా సరే సంవత్సరం మొత్తం ఇక్కడ పని చేసినా సంక్రాంతి వచ్చిందంటే సరే ఎవరైనా సరే తమ సొంత ఊర్లకెళ్ళే ప్రయత్నం చేస్తా ఉంటారు. సో, అదే కార్యక్రమంలో ఇప్పుడు నగరం మొత్తం ఖాళీగా కనపడుతుంది. ఒకప్పుడు ఇదే రోడ్‌లో ఇదే బిజీ రోడ్ ఏదైతే ఉందో, ఈ రోడ్‌లో కొన్ని గంటల తరబడి వేచి ఉండాల్సొచ్చేది సిగ్నల్ దగ్గర. అంటే ఈ రోడ్ క్రాస్ చేయడానికి కొన్ని గంటల వ్యవధి పట్టేది. ఇప్పుడు అలాంటి రోడ్లు 1, 2 వెహికల్స్ అలా వెళ్తూ ఉన్నాయి. అంటే నగరం చాలా వరకు ఒక 70% ఖాళీ అయినట్టుగా కనపడతా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు ఎన్నో గంటలు పట్టిన జర్నీ ఇప్పుడు కాస్త ఒక 10 నిమిషాలు, 20 నిమిషాల్లో మన డెస్టినేషన్ చేరుకునే విధంగా ఉంది. సో, సంక్రాంతి సంబడి అక్కడ ఎలా ఉందో గానీ, ఇక హైదరాబాద్ మాత్రం ఇప్పుడు ప్రశాంతంగా కాస్త వెహికల్స్ గోల లేకుండా కాస్త నిర్మానుష్యంగా ఉన్నట్టుగా కనపడతా ఉంది. అయితే ఊర్లో వెళ్ళే వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తుంటే, సిటీలో ఇక్కడే ఉండి రోజు ట్రాఫిక్ చూస్తున్న వాళ్ళు అయితే ఇప్పుడు మాకు కాస్త ట్రాఫిక్ బాగా తప్పింది, ప్రశాంతంగా ఉంది అన్న ఫీల్ అవుతా ఉన్నారు. సో, కొంతమంది అధికారుల మాటల్లో కానీ ఇక్కడున్న స్థానిక హైదరాబాద్ వారి మాటలను తెలుసుకుందాం. అంటే వారికి ఇప్పుడు ఈ హైదరాబాద్ రోడ్లన్నీ ఖాళీగా ఉండడం వల్ల వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో వారి మాటలను తెలుసుకుందాం. రైట్, మనం ప్రస్తుతం అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాం. అంటే ఈ రోడ్ ఏదైతే ఉందో ప్రతిరోజు నిత్యం రద్దీగా ఉండే రోడ్డు ఇప్పుడు చూస్తే కాస్త ప్రశాంతంగా కొంచెం రద్దీ తగ్గినట్టుగా ఏదో తుఫాన్ వచ్చి వెలిసినట్టుగా కనపడుతూ ఉంది. సో, అధికారులు నిన్నమన్నటి దాకా కసరత్తుతో ఏదో యుద్ధం చేసినట్టుగా ఉండేది ఇక్కడ ట్రాఫిక్ ఏరియాలో. సో, వారి మాటల్లో ఇందాం నిన్నమన్నటితో పోలుస్తుంటే ఈ రోజు ట్రాఫిక్ ఎలా ఉందో. హాయ్ సార్, నమస్కారం. సార్, నిన్న మొన్నటితో పోల్చుకుంటే ట్రాఫిక్ ఈ రోజు ఎలా ఉంది? అండ్ ఎలా కంట్రోల్ చేస్తున్నారు? ఇదంతా ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి సార్. సంక్రాంతి సంబరంగా ఈ ట్రాఫిక్ ఎలా ఉంది? ఇక్కడ మన హైదరాబాద్ సిట్యుయేషన్ ఏంటి? సంక్రాంతి పండగ కాబట్టి అందరూ ఊర్లకెళ్ళారు. రోజు ట్రాఫిక్ అంటే ఈరోజు 70% తక్కువ ఉన్నది. 30% మాత్రం ఉన్నది ప్రెజెంట్. అంతా ఊర్లకెళ్ళారు. రోజు మామూలుగా అయితే చాలా ట్రాఫిక్ ఉండేది. ఇక్కడ నుంచి ఎస్ఆర్ నగర్ మెట్రో దాకా ఉండేది. ఇటు మన అమీర్ పంజాగుట్టకెళ్ళినా కూడా ఒక హాఫ్ కిలోమీటర్ దాకా ఉండేది. ఈ పండగ పోవడం వల్లనే అందరూ చాలా తగ్గింది ట్రాఫిక్. ఈరోజు అంత ట్రాఫిక్ ఏం లేదు. నే ఈ రోజు కొంత కనపడతా ఉంది. తర్వాత సంక్రాంతి రోజు, ఆ తర్వాత రోజు ఎలా ఉండబోతుంది సార్ ట్రాఫిక్? మళ్ళీ యాక్చువల్గా మామూలుగా అయిపోతుంది. మళ్ళీ ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ ట్రాఫిక్ మళ్ళీ యథావిధిగా ఉంటుంది. ఇక మేము మామూలుగా రెగ్యులర్గా ఇక్కడ నిలబడి చూస్తే ఇటు సత్యం థియేటర్ దగ్గర దర్దాపుకు ఉండేది. ఇటు ఇటు ఒక హాఫ్ కిలోమీటర్, అటు ఒక హాఫ్ కిలోమీటర్ ఎబోవ్ ఉంటుంది. ఈరోజు అంత లేదు, చాలా తగ్గింది. 70% తగ్గింది. అది 30% ఉన్నది. వెహికల్ మూవ్మెంట్ కూడా అవపడుతుంది కదా మనం చూస్తుంటే. కొంచెం చాలా చాలా తక్కువ ఉంది ఈరోజు. రైట్. నిన్న మొన్న దాదాపు ఒకరోజు 1200 బస్సులు పోతే నెక్స్ట్ డే 1000 బస్సుల దాకా వెళ్ళినాయి. ఆ ట్రాఫిక్ అంతా నిండిపోయిన సందర్భం ఉంది. దాన్ని ఎంత ఎలా క్లియర్ చేశారు సార్ అదంతా? నిన్న హెవీ క్రౌడ్ బస్సులు ఉన్నాయి కదా. మొత్తం లైన్గా మా ఆఫీసర్లు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, మా సార్ వాళ్ళు అందరూ కలిసి లైన్గా ఎక్కడ జామ్ కాకుండా ఎప్పుడెప్పుడు వెహికల్స్ మొత్తం ఎమ్మటెమ్మటే మనం మూవ్ చేయడం వల్ల కొంచెం నిన్న స్లో మూమెంట్ ఉంది. అంత ఇట్లా ఈ విధంగా లేదు. నిన్న సాయంత్రం కానీ మొన్న సాయంత్రం కానీ హెవీ ట్రాఫిక్ ఉండే. ఇప్పుడు అంత ఏం లేదు, మంచి చాలా తక్కువ ఉన్నది. రైట్. అంటే ఇప్పుడు చూసుకుంటే నగరం ఖాళీ అవుతా కనపడతా ఉంది. మళ్ళీ ఒక 3-4 రోజుల్లో ఒక సంక్రాంతి ముగిసిన తర్వాత వెహికల్స్ అన్నీ మళ్ళీ తిరిగి ప్రయాణం హైదరాబాద్ పడతాయి. అప్పుడు సిటీకి మళ్ళీ రద్దీ పెరుగుతూ ఉంటుంది. సో, ఎలాంటి ఏర్పాట్లు తీసుకుంటున్నారు సార్? మళ్ళీ ట్రాఫిక్ జామ్ అంటే వెహికల్స్ ఒక్కసారి ఎంటర్ అవుతాయి కదా సిటీలోకి, ఎక్కడికక్కడ స్టక్ అవ్వకుండా ఎలాంటి ఏర్పాట్లు తీసుకుంటారు? ఏం సేమ్ ఎప్పటిలాగానే ఉంటుంది. దీని మీద సపరేట్ ఏమి ఉండదు. ఇప్పుడు ఆఫీసర్లు చెప్పినట్టుగా వాళ్ళు ఎక్కడెక్కడ నిలబడమంటారో ఇప్పుడు ఆ విధంగా నిలబడుతున్నాం. అప్పుడు మా వాళ్ళు కొద్దిగా ఆఫీసర్లు ఏంది మెయిన్ చౌరస్తాల మీద ట్రాఫిక్ జామ్ కాకుండా ఎమ్మటెమ్మటే పంపిస్తుంటాం. ఇప్పుడు ఈ చౌరస్తా కానీ, ముందల చౌరస్తా కానీ, ఎస్ఆర్ కానీ ఎమ్మటెమ్మటే పంపిస్తుంటాం. ఎందుకంటే వెహికల్స్ ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఈ విధంగా ఉండదు కదా. పెద్ద పెద్ద బస్సులు గిట్ట అంతా ఊర్లో పోయిన వాళ్ళంతా ఇప్పుడు ఊర్లో పోయి మళ్ళీ అంతా రిటర్న్ అవుతుంటారు. ఒక 2 డేస్ పండగ అయిపోయినాక 2 డేస్ తర్వాత వస్తారు. అప్పుడు ఏం జామ్ కాకుండా మళ్ళీ చూసుకుంటాం. మెయిన్ చౌరస్తాల మీద ఉంటాం. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సేఫ్గా వాళ్ళు ఊరికి ఎట్ట పోయారో మళ్ళీ ఆ విధంగా వచ్చినప్పుడు కూడా ఆ విధంగా వాళ్ళ గమ్యస్థానాలకి వాళ్ళ ఇంటికి చేరుకుంటాడని మేము చూసుకుంటాం. రైట్. ప్రతి ఒక్కరు సంక్రాంతి పండుగ సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నారు. సో, మీ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు జరుపుకుంటారు సార్ ఈ సంక్రాంతిని? ఇక మనం మన డ్యూటీ అలాంటిది. ఇక మనం పోవడానికి కుదరదు. కొంతమందికి ఇస్తారు ఆఫీసర్లు, మళ్ళీ కొంతమందికి మళ్ళీ ఇంకో పండగకి ఇస్తుంటారు. అందరికీ ఒకేసారి అంటే కుదరదు కదా. ఎందుకంటే ఇక ఇప్పుడు పోతే మేము వెళ్తే ఇక్కడ డ్యూటీ చేసేది ఎవరు? అంత ట్రాఫిక్ మేము లేకుంటే ఎక్కడెక్కడ జామ్ చేస్తారు, ఆగరు వాళ్ళు. వచ్చి మొత్తం యాక్సిడెంట్లు అవుతుంటే ఆగరు. లాండ్ ఆర్డర్లు లేకున్నా దొంగతనాలు అవుతాయి. ఒకరోజు పోలీసులకి లీవ్ ఇవ్వడం కుదరదు. ఇస్తే అందరికి కొంతమందికి ఇస్తుంటారు, కొంతమందికి ఇస్తుంటారు. అట్లా అందరికీ ఒకసారి ఇవ్వడం కుదరదు. వాళ్ళు ఇచ్చిన వాళ్ళు మేము ఇక్కడ ఉండే చేసుకుంటాం. ఇక మా పిల్లల్ని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఊరికి వెళ్తారు, మేము ఇక్కడ ఉంటాం. ఒక్కోసారి ఒక్కొక్క పండగకి మేము కూడా వెళ్తుంటాం. అన్ని పండుగలకి అట్లా కుదరదు అనమాట. ఎందుకంటే మన డిసిప్లిన్ ఫోర్స్ కదా, వేరే డిపార్ట్మెంట్ లాగా ఉండదు మంది. అందుకని
మనకు అవకాశం ఉంటే మనం కూడా ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు మనకు అవకాశం దొరికింది, కొంతమంది వేయరు ఆల్రెడీ మా వాళ్ళు కూడా, అందరికి ఒకేసారి కుదరదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది సిచ్యువేషన్, అమీర్పేటలో ఉన్న సిచ్యువేషన్. మిగతా సిగ్నల్స్ దగ్గర ఎలా ఉందో కూడా ఒకసారి కనుక్కుందాం. అన్న నిన్న మొన్న ఎట్లుంది ట్రాఫిక్, ఇవాళ ఎట్లా అనిపిస్తుంది? ఇలా ట్రాఫిక్ లేదన్న, ఖాళీగా ఉంది రోడ్లన్నీ, ప్యాసింజర్ కూడా తక్కువ ఎవరు సో నిన్న మొన్న ఉన్నంత ప్యాసింజర్ ఇప్పుడు లేవరు అంటారు. లేరు చాలా వరకు తగ్గిపోయింది, 50%. నిన్న మొన్న ఎంత వచ్చేది ఆదాయం, ఇదితో పోలిస్తే ఈరోజు ఎంత వస్తుంది? ఏడో తెలుసు, సాయంత్రం వరకు అయితే తక్కువ అయింది ఈరోజు, 400-500 అని. మీరు ఎక్కడికి వెళ్ళట్లేదా సంక్రాంతికి? పోతాం, ఊరికి వెళ్తారు, సాయంత్రం వెళ్తాం. అంటే ఇప్పుడు అంటే ఎలా ఉందంటే ట్రాఫిక్ మొత్తం నిన్న మొన్నటితో పోలిస్తే అందరు వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు ఫ్రీగా అనిపిస్తుందా లేకపోతే ఇంకా అనిపిస్తుంది ఎక్కడ పోయినా రోడ్లు అన్నీ ఖాళీ ఉన్నాయి. మొన్నతో పోలిస్తే ఈరోజు ఎట్లా అనిపిస్తుంది ట్రాఫిక్? ఈరోజు చాలా కొంచెం తక్కువనే ఉంది ట్రాఫిక్. తొందరగా వచ్చినాను, మల్లాపూర్ నుండి ఇక్కడికి హాఫ్ అన్ అవర్లో వచ్చిన. నార్మల్గా నాకు 1 అవర్ పడుతుంది ఈ ట్రాఫిక్, రెగ్యులర్ ట్రాఫిక్కి. చూడాలి ఇంకా ఈవినింగ్ వరకు ఇంకా ఫ్రీ అయిపోద్ది వచ్చిన. సంక్రాంతికి ఎక్కడైనా ఎక్కడైనా ఊరు వెళ్తున్నా, రేపు వెళ్తున్నా ఇంటికి, రేపు మార్నింగ్ అలా వెళ్తున్నా. బ్రదర్ మీ పేరేంటి? ప్రణయ్. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే సంక్రాంతి టైం కదా, సిటీ మొత్తం ఖాళీ అయిపోయింది. ఫ్రీగానే ఉంది, మాక్సిమం అంతా ఫ్రీ ఉంది. ఇప్పుడు ఇలా ఉంటే బాగుంటుంది అంటవా? ఉంటే బాగుంటుంది కానీ ఉండదు కదా. తో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంది ట్రాఫిక్? కొంచెం పర్లేదు, తగ్గింది. తగ్గిందంటారా? కొంచెం తగ్గింది. నిన్న మొన్న ఎలా ఉండే మీ సిచ్యువేషన్? చాలా హెవీగా ఉండే ట్రాఫిక్, మామూలుగా అది గట్టిగా ఉన్నది. సో మీరు వెళ్ళట్లేదు సంక్రాంతి పండుగ, ఎటు సెలబ్రేషన్ లేదా మీకు? మాకేమన్నా డ్యూటీలు ఉన్నాయి కదా, డ్యూటీలు చేయాలి కదా. సో ఇప్పుడు అంటే ఎంత టైం పడుతుంది? నిన్న మొన్నటితో పోలిస్తే మీ గమ్యాన్ని చేరుకోవడానికి ఎంత టైం పడుతుంది? అయితే మామూలుగా రన్నింగ్ టైంలో ఇచ్చిన టైంలో రీచ్ అవుతున్నాము. మామూలుగా అయితే నిన్న మొన్న అయితే రీచ్ అవ్వలేదు కాదు అసలుకి. దాదాపు ప్రతి సర్వీస్ వచ్చి 1-2 గంటలు లేట్ అయ్యేది. ఇప్పుడైతే ప్రస్తుతానికి అంతా బాగానే ఉందంటారా? లేట్ అయితే ఓకే. హాయ్ సార్, సంక్రాంతి సందర్భంగా నిన్న మొన్నటితో పోలిస్తే ట్రాఫిక్ ఈరోజు ఎలా? ఈరోజు చాలా తక్కువ ఉంది, చాలా తక్కువ. నిన్న మొన్న ఎంత టైం పట్టేది మీ డెస్టినేషన్ గమ్యాన్ని చేరుకోవడానికి? 1 అవర్ 2 అవర్స్ పడుతుంది. ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్? హాఫ్ అన్ అవర్ తగ్గినట్టు. ట్రాఫిక్ లేదు కదా, రోడ్ ట్రాఫిక్ లేదు. మీరు వెళ్ళట్లేదు సంక్రాంతికి? మేము డ్యూటీ చేయాలి కదా. మేడం మీరు చెప్పండి, అంటే నిన్న మొన్న బాగా రష్ చూస్తుండే కదా బస్సులలో, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు కొంచెం పర్లేదండి, బాగానే ఉంది. బస్సులో సీట్స్ దొరుకుతున్నాయా? దొరుకుతున్నాయండి, బాగానే దొరుకుతుంది. మీరు వెళ్ళట్లేదా సంక్రాంతికి? లేదండి, లీవ్ ఇవ్వలేదు ఆఫీస్లో. అంటే మీ అందరికి ఎలా అనిపిస్తుంది? అంటే సంక్రాంతి సీట్లు ఇప్పుడు ఫ్రీగా ఉందా, ఎలా ఉంది, బిజీ అనిపిస్తుందా? సార్ మీరు చెప్పండి. కంట్రోల్ అయింది, ట్రాఫిక్ కంట్రోల్ అయింది, చాలా కంట్రోల్ అయింది. సో మీ అందరికీ మా ఆర్టీవీ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు. రైట్, ఇది ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న సిచ్యువేషన్. రోడ్లన్నీ ఒకప్పుడు ఎంత బిజీగా ఉన్నాయో ఇప్పుడు కాస్త అందులో ట్రాఫిక్లో 70% తగ్గిందని పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు. అంటే ఒకప్పుడు మాకు 3-4 గంటలు పట్టిన జర్నీ ఇప్పుడు అరగంటలో మా డెస్టినేషన్ చేరుకుంటున్నామని ప్రయాణికులు కానీ ఇక్కడ తిరిగే లోకల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న సిచ్యువేషన్. సంక్రాంతి సందడి, అక్కడ సంక్రాంతి కోలాహలంగా ఉంటే ఇక్కడ హైదరాబాద్ కాస్త నిర్మానుష్యంగా ప్రశాంతంగా ఉన్నట్టు కనబడతా ఉంది. మరిన్ని వార్తల కోసం చూస్తుండండి ఆర్టీవీ. కెమెరామెన్ గజపతో పవన్ వాయిదేవ్, ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.